హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పదాల గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్దాం. సో ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఆకాశము, ఆకాశంను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ఆకాశము. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఆకాశంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? అందరూ చాట్ చేయండి. ఆకాశంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఆకాశం ఏమంటాం మనం? ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి పదాలు. ఆకాశంను మనం స్కై అంటాం. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే నక్షత్రాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? నక్షత్రాలు ట్రై చేయండి. నక్షత్రాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తూ ఉంటాం? ఆకాశంను స్కై అంటాం. నక్షత్రాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ఏమని చెప్తాం? స్టార్స్ అంటాం. ఓకే, నక్షత్రాలను స్టార్స్ అని చెప్పేసేయండి. సో అట్లాగే గ్రహములు, గ్రహములను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి. గ్రహములు. గ్రహములను ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం మనం? అందరూ చాట్ చేయండి. సో మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. ఎలా చెప్తూ ఉంటాం? గ్రహములు. గ్రహములను ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే ప్లానెట్స్ అంటాం. ప్లానెట్స్ అని చెప్పేసేయండి. గ్రహములను ప్లానెట్స్ అంటాము. ఉపగ్రహములను ఏ విధంగా చెప్తాం? ఉపగ్రహములు. ఉపగ్రహాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే శాటిలైట్స్ అంటాం. ఓకే, శాటిలైట్స్. శాటిలైట్స్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనం చంద్రుడిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? చంద్రుడిని. చంద్రుడిని చంద్రుడిని ఏమంటాం? మూన్ అంటూ ఉంటాం. ఓకే, చంద్రుడును మూన్ అని చెప్పేసేయండి. సో అట్లాగే అమావాస్య ఉంటుంది కదా, అమావాస్యను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అమావాస్య. అమావాస్యను ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? అమావాస్యను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? న్యూ మూన్ అంటాం. ఓకే, అమావాస్యను న్యూ మూన్. ఓకే, సో అట్లాగే పౌర్ణమిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పౌర్ణమి. అమావాస్యను న్యూ మూన్ అంటాము. పౌర్ణమిని ఫుల్ మూన్ అంటాం. చూడండి, ఫుల్ మూన్. ఫుల్ మూన్ అంటాము. సో అట్లాగే మనం కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే గ్రహణం పట్టింది అంటుంటాం కదా. సో అట్లా గ్రహణం వచ్చింది అంటుంటాం కదా. గ్రహణంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? గ్రహణం. గ్రహణం. గ్రహణమును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్. ఓకే, రైట్. గ్రహణమును ఏ విధంగా చెప్తాం?
చాట్ చేయండి అమ్మా. గ్రహణంను ఏమని చెప్తాం? ఎక్లిప్స్ అంటాం. ఓకే, గ్రహణంను ఎక్లిప్స్ అని చెప్పేసేయండి. ఎక్లిప్స్. ఓకే, సో అట్లాగే సూర్యగ్రహణం అంటున్నాం. సూర్యగ్రహణంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? సూర్యగ్రహణం. గ్రహణం అయితే ఎక్లిప్స్ అంటాం. ఓకే, సూర్యగ్రహణంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సూర్యగ్రహణం. సోలార్ ఎక్లిప్స్ అంటాం. ఓకే, సూర్యగ్రహణంను సోలార్ ఎక్లిప్స్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సోలార్ ఎక్లిప్స్. చంద్రగ్రహణం ఉంటుంది కదా, చంద్రగ్రహణంను ఎలా చెప్తాం? చంద్రగ్రహణం. సూర్యగ్రహణంను సోలార్ ఎక్లిప్స్ అంటాము. చంద్రగ్రహణంను మనం ఎలా చెప్పాలి? చంద్రగ్రహణంను ఎలా చెప్తాం? లూనార్ ఎక్లిప్స్ అంటాం. ఓకే, లూనార్ ఎక్లిప్స్. లూనార్ ఎక్లిప్స్ అని చెప్పేసేయండి. లూనార్ ఎక్లిప్స్. ఓకే, సో అట్లాగే మంచు కురుస్తుంటుంది కదా, మంచును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. మంచును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మంచు ఉంటుంది కదా, మంచును ఎలా చెప్తాం? ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. మంచును ఎలా చెప్తాం? మంచును ఏమని చెప్తాం? ఐస్ అంటాం. మంచును ఐస్ అని చెప్పేసేయండి. సో అట్లాగే పొగ మంచు ఉంటుంది కదా, పొగ మంచును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మంచునైతే ఐస్ అన్నాం, పొగ మంచును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పొగతో కూడుకునేటువంటి మంచు ఉంటుంది కదా, దాన్ని అన్నమాట. రైట్ నాగభూషణం సార్. ఓకే, పొగతో కూడుకునేటువంటి మంచు మిస్ట్ అంటాం. ఓకే, పొగతో కూడుకునేటువంటి మంచును మిస్ట్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. పొగతో కూడుకునేటువంటి మంచు మిస్ట్ అంటాం. సో అట్లాగే విశ్వంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? విశ్వం. విశ్వం. విశ్వంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? విశ్వమును ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? యూనివర్స్ అంటాం. ఓకే, యూనివర్స్. యూనివర్స్. సో అట్లాగే అంతరిక్షం ఉంటుంది కదా, అంతరిక్షంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అంతరిక్షం. అంతరిక్షంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి.
అంతరిక్షంను ఎలా చెప్తూ ఉంటాం? అంతరిక్షం ఉంటుంది కదా, అంతరిక్షంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? స్పేస్ అంటాం చూడండి. అంతరిక్షంను స్పేస్ అని చెప్పేసేయడం. అంతరిక్షంను స్పేస్ అంటాం. ఓకే, సో అట్లాగే సూర్యుడిని ఏమంటామో తెలుసు కదా మీ అందరికీ? సూర్యుడిని ఏమని చెప్తాం మనం? సన్ అంటాం. ఓకే, సూర్యుడిని సన్ అంటాం. సో అట్లాగే భూమిని ఎర్త్ అంటాం. భూమిని ఎర్త్ అంటాం. నీరుని ఏమని చెప్తాం? వాటర్. సో అట్లాగే గాలి ఉంటుంది కదా, గాలిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? గాలిని ఎయిర్ అంటాం. నిప్పు ఉంటుంది కదా, నిప్పును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నిప్పును ఏమంటాం? ఫైర్ అంటాం. సో అట్లాగే వీచు గాలి ఉంటుంది కదా, వీచు గాలిని ఏమని చెప్తాం? వీచు గాలి విండ్ అంటాం. ఓకే, వీచు గాలిని విండ్ అంటాం. ఓకే, రైట్. సో అట్లాగే కాలం ఉంటుంది కదా, కాలంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కాలం ఉంటుంది కదా, కాలంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కాలంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కాలాలు ఉంటాయి కదా మనకు, కాలంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సీజన్ అంటాం. ఓకే, కాలంను సీజన్ అని చెప్పేసేయండి. కాలంను సీజన్ అంటాం. సో అట్లాగే వానాకాలం ఉంటుంది కదా, వానాకాలంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మనం వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఇలా అంటుంటాం కదా. సో అట్లాగా వానాకాలంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వానాకాలంను ఎలా చెప్తూ ఉంటాం? రెయినీ సీజన్ అంటాం. ఓకే, వానాకాలంను రెయినీ సీజన్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. రెయినీ సీజన్. సో అట్లాగే ఎండాకాలంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎండాకాలం. వానాకాలంలో అయితే రెయినీ సీజన్ అంటాము. ఎండాకాలంలో ఎలా చెప్పాలి? సమ్మర్ సీజన్ అంటాం. ఓకే, సమ్మర్ సీజన్ అని చెప్పేసేయండి. సమ్మర్ సీజన్. ఓకే, సో అట్లాగే చలికాలం ఉంటుంది కదా, చలికాలంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? రైట్, సూపర్, నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. చలికాలం ఏమంటాం? వింటర్ సీజన్ అంటాం. ఓకే, చలికాలంను వింటర్ సీజన్ అంటాం. చలికాలంలో వింటర్ సీజన్. ఓకే, కాలం అంటే సీజన్ అంటాము. వానాకాలం అంటే రెయినీ సీజన్, ఎండాకాలం అంటే సమ్మర్ సీజన్, చలికాలం అంటే వింటర్ సీజన్. ఓకే,
సో అట్లాగే లోయ ఉంటుంది కదా, లోయను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? లోయ, లోయ ఉంటుంది కదా, లోయను పెద్ద పెద్ద లోయలు ఉంటాయి కదా, వాటిని మనం ఏ విధంగా చెప్తూ ఉంటాం? వ్యాలీ అంటాం. ఓకే, వ్యాలీ అని చెప్పేసేయండి. సో అట్లాగే కొండలు ఉంటాయి, కొండలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కొండలు. లోయలు అయితే వ్యాలీ అన్నాం. ఓకే, కొండలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కొండలు, కొండలు ఏమంటాం మనం? హిల్స్ అంటాం. కొండలను హిల్స్ అని చెప్పేసేయండి. సో అట్లాగే పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? పర్వతాలు, పర్వతాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మౌంటైన్స్ అంటాం. ఓకే, పర్వతాలను మౌంటైన్స్. మౌంటైన్స్ అంటాం. సో పర్వతాలను మౌంటైన్స్ అంటాం కదా. సో అట్లాగే అగ్నిపర్వతం ఉంటుంది కదా, అగ్నిపర్వతంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అగ్నిపర్వతం, అగ్నిపర్వతంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయడమా? అగ్నిపర్వతంను ఎలా చెప్తూ ఉంటాం? వాల్కోనో అంటాం. ఓకే, అగ్నిపర్వతంను వాల్కోనో అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, వాల్కోనో. అగ్నిపర్వతంను వాల్కోనో అంటాం, చూడండి. ఓకే, రైట్. సో అట్లాగే ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి చెప్తాను. ప్రకృతికి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ వర్డ్స్ అన్నమాట. సో అట్లాగే అడవి ఉంటుంది, అడవిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అడవి, ట్రై చేయండి. అడవిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? అడవి, అడవిని ఎలా చెప్తాం? అడవిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. అడవిని ఫారెస్ట్ అంటాం. ఓకే, అడవిని ఫారెస్ట్ అంటాం. సో అట్లాగే ఎడారులు ఉంటాయి కదా, ఎడారిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎడారి, అడవిని అయితే ఫారెస్ట్ అన్నాం కదా, ఎడారిని ఎలా చెప్తాం? ట్రై చేయండి అమ్మా. రైట్, సూపర్, నాగభూషణం సార్. ఓకే, రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఎడారిని ఎలా చెప్తాం? ట్రై చేయండి. ఎడారిని ఎలా చెప్తుంది?
అడవిని అయితే ఫారెస్ట్ అన్నాం. ఎడారిని ఎలా చెప్పాలి? డిజర్ట్ అంటాం. ఓకే, ఎడారిని డిజర్ట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఎడారిని డిజర్ట్ అంటాం. సో అట్లాగే రైట్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. సుడిగుండం ఉంటుంది కదా, సుడిగుండంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? సో మనం వాటర్లో చూస్తున్నాం పెద్ద పెద్ద సుడిగుండాలు ఉంటాయి కదా, ఆ సుడిగుండంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సుడిగుండం. ట్రై చేయండి. సుడిగుండంను ఎలా చెప్తాం? రైట్ చంద్రశేఖర్ సార్, ఓకే. సుడిగుండంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సుడిగుండంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మనం? రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. సుడిగుండం ఏమని చెప్తాం? వీల్ పూల్ అంటాం. ఓకే, వీల్ పూల్ అని చెప్పేసేయండి సరిపోతుంది. సుడిగుండంను వీల్ పూల్ అంటాం. సో అట్లాగే మనం చూస్తున్న కొన్నిసార్లు ఏంటంటే సుడిగాలి అనేది రావడం జరుగుతుంది. సుడిగాలిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? సుడిగాలి. ట్రై చేయండి. సుడిగాలిని ఎలా చెప్తుంటాం? సుడిగాలిని ఎలా చెప్తాం? సుడిగుండంను వీల్ పూల్ అన్నాం. ఓకే, సుడిగుండంను వీల్ పూల్ అన్నాం. సుడిగాలిని ఎలా చెప్పాలి? రైట్, సూపర్, చంద్రశేఖర్ సార్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సుడిగాలిని ఎలా చెప్తాం? విల్ వైండ్ అంటాం. ఓకే, విల్ వైండ్ సార్, విల్ విండ్ అని చెప్పేసేయండి. విల్ విండ్, విల్ విండ్ అంటాం. ఓకే, సో అట్లాగే సునామీ ఉంటుంది కదా, సునామీని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సునామీ. సునామీని ఇంగ్లీష్లో కూడా సునామీనే అంటాం. సో అట్లాగే మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద వరదలు వస్తుంటాయి. వరదలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వరదలు. ట్రై చేయండి. వరదలు. వరదలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వరదలు వస్తుంటాయి కదా, పెద్ద పెద్ద వరదలు. వరదలను ఎలా చెప్తూ ఉంటాం? ట్రై చేయండి. వరదలు. వరదలను ఎలా చెప్తుంటాం? ఫ్లడ్స్ అంటాం చూడండి. ఓకే, వరదలను ఫ్లడ్స్ అని చెప్పేసేయండి అమ్మా సరిపోతుంది. ఫ్లడ్స్. ఓకే, ఫ్లడ్స్ అంటాం వరదలను. సో అట్లాగే భూకంపంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? భూకంపం.
భూకంపం వస్తుంటాయి కదా, భూకంపాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? భూకంపం. ట్రై చేయండి. భూకంపంను ఎలా చెప్తాం? భూకంపంను ఎలా చెప్తాం? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్. చంద్రశేఖర్ సార్ రైట్ ఆన్సర్ అండి. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. భూకంపంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఎర్త్ క్వేక్ అంటాం. ఓకే, ఎర్త్ క్వేక్. ఎర్త్ క్వేక్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. సముద్రమును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? సముద్రం. సముద్రంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రైట్, నాగభూషణం సార్ ఓకే, రైట్ ఆన్సర్. ఇది ట్రై చేయండి. సముద్రంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సముద్రంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సముద్రమును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రైట్, సూపర్. చంద్రశేఖర్ సార్ రైట్ ఆన్సర్. నాగభూషణం సార్ ఓకే, రైట్. ఎలా చెప్తాం? సముద్రంను సి అంటాం. సముద్రంను సి అని చెప్పేస్తాం. సముద్రంను సి అన్నాం కదా, మహాసముద్రంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మహాసముద్రం. మహాసముద్రంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సముద్రంను సి అన్నాం, మహాసముద్రంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. మహాసముద్రంను ఎలా చెప్తాం? రైట్, శేఖర్ రెడ్డి సార్ రైట్ ఆన్సర్ అండి. మహాసముద్రం ఏమంటాం? ఓసియన్ అంటాం. ఓకే, మహాసముద్రంను ఓసియన్. ఓకే, సో అట్లాగే నదులు ఉంటాయి కదా, నదిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నది. ట్రై చేయండి. నదిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నది ఉంటుంది కదా, నదిని ఎలా చెప్పాలి? ట్రై చేయండి. మనం చాలా నదులు ఉన్నాయి కదా మనకు, ఆ నదులను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. సూపర్, రైట్. శేఖర్ రెడ్డి సార్ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ సార్ రైట్ ఆన్సర్. నదిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రివర్ అంటాం. ఓకే, నదిని రివర్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే సరస్సు ఉంటుంది కదా, సరస్సులను చూస్తుంటాం మనం. సరస్సును ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సరస్సు.
ట్రై చేయండి. రైట్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఇది ట్రై చేయండి. సరస్సును ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సరస్సు ఉంటుంది కదా, సరస్సును ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ట్రై చేయండి. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్. శేఖర్ రెడ్డి సార్ రైట్ ఆన్సర్. సరస్సును ఎలా చెప్తాం? సరస్సును ఎలా చెప్తాం? లేక్ అంటాం. ఓకే, సరస్సును లేక్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. సో అట్లాగే మనం చాలా కాలువలను చూస్తుంటాం. సపోజ్ కేసీ కెనాల్, సో కేసీ కాలువ, సో ఇటువంటి కాలువలను చూస్తున్నాం కదా. సో కాలువను ఏమని చెప్తాం? కాలువ. ట్రై చేయండి. కాలువను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కాలువ ఉంటాయి కదా, కాలువలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? కెనాల్ అంటాం. ఓకే, కాలువలను కెనాల్ అని చెప్పేసేయడమా, సరిపోతుంది. కెనాల్. సో అట్లాగే ద్వీపాలు ఉంటాయి మనకు. ద్వీపమును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? రైట్, శేఖర్ రెడ్డి సార్ రైట్ ఆన్సర్. ద్వీపమును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ద్వీపము. ట్రై చేయండి. ద్వీపమును ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ట్రై చేయండి. ద్వీపమును ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? ఐలాండ్ అంటాం. ఓకే, ద్వీపమును ఐలాండ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఐలాండ్. ఓకే, సో ఇక్కడ ఎస్ అనేది సైలెంట్ అమ్మా. ఓకే, మళ్ళీ మీరు కలిపి పలకకూడదు, స్పెల్లింగ్ కూడా చూసుకోండి. ఓకే, ఐలాండ్ అనమాట. ఎస్ సైలెంట్ వర్డ్గా చెప్తూ ఉంటాం మనం అక్కడ. ద్వీపమును ఐలాండ్ అంటాం. సో అట్లాగే సముద్రపు తీరం ఉంటుంది కదా, సముద్రపు తీరంను ఏ విధంగా చెప్తాం? సముద్రపు తీరం. రైట్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. సముద్రపు తీరంను ఎలా చెప్తాం? సముద్రపు తీరం. సముద్రపు తీరంను ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? మనకున్నాయి కదా, వైజాగ్లో ఉంది కదా మనకు, ఏమని చెప్తాం మనం? సముద్రపు తీరాలు ఇంగ్లీష్లో ఏమంటాం? బీచ్ అంటాం. ఓకే, సముద్రపు తీరంను బీచ్ అంటాం. ఓకే, సో అట్లాగే మేఘాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మేఘాలు.
మేఘాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? రైట్, నాగభూషణం సార్. ఓకే, మేఘాలు ఉంటాయి కదా, మేఘాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? మేఘాలను ఏమని చెప్తాం? క్లౌడ్స్ అంటాం. ఓకే, మేఘాలను క్లౌడ్స్, మేఘాలను క్లౌడ్స్ అంటాము. సో అట్లాగే మనం ఏదైనా పెద్ద పెద్ద వర్షాలు పడేటప్పుడు చూస్తాను, ఉరుములు మెరుపులు అంటే వస్తూ ఉంటాయి. సో ఉరుములు మెరుపులను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి? ఉరుములు మెరుపులు, ఉరుములు మెరుపులు. ఉరుములు మెరుపులను ఎలా చెప్తాం? థండర్ స్టార్మ్స్ అంటాం. ఓకే, థండర్ స్టార్మ్స్. థండర్ స్టార్మ్స్. ఓకే, రైట్. సో ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి వర్డ్స్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఇంకా బుక్స్ ప్యాక్ తీసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే సో నా నెంబర్ కాల్ చేసేసి బుక్స్ ప్యాక్ను ఆర్డర్ చేసేసుకోండి. సో నా సెల్ నెంబర్ వచ్చేసి 7075793719. మీకు 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తాను. సో మీరు 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుంది. 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుంది. ఈ 110 బుక్స్ ప్యాక్ అనేది మొత్తం 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్. 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 3 months కోర్స్కి సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. సో అట్లాగే 6 months కోర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 year కోర్స్కి సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు 110 బుక్స్ ప్యాక్ను ఒకసారి తీసుకున్నట్లయితే 5000 రూపీస్ పెట్టి ఈ 10 కోర్సుల్లో ఏ కోర్సు జరుగుతున్నా సరే మెటీరియల్ అనేది మీ దగ్గరే ఉంటుంది. ఒక్కసారి మాత్రమే మీరు అమౌంట్ పే చేసుకుంటారు. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే శాండిస్క్ 32 GB సి టైప్ పెన్ డ్రైవ్ అంటాము. 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనమాట ఇది. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయంటే ఈ బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు వీడియోల రూపకంగా ఉంటాయి. ఓకే, సో ఒకసారి మీకు పెన్ డ్రైవ్ని కూడా చూపిస్తాను నేను. ఇదనమాట పెన్ డ్రైవ్. సో ఇది సి టైప్ పెన్ డ్రైవ్, శాండిస్క్ సి టైప్ 2-in-1 పెన్ డ్రైవ్. అంటే మీరు 2-in-1 అని ఎందుకు అంటామంటే ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు, ట్యాబ్కు ఇచ్చేసుకోవచ్చు. ఇటువైపు ఏంటంటే మీరు ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడే కార్లో జర్నీ చేసేటప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు. ఈ పెన్ డ్రైవ్ సి టైప్ అనమాట. సో కాబట్టి సి టైప్ కాబట్టి ఏ మొబైల్కైనా మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది అనమాట ఇది. సో అట్లాగా 110 బుక్స్ తీసుకుంటే 5000 అవుతుంది. సో పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 అవుతుంది. సో మీరు బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 7000 రూపీస్ అవుతుంది. కానీ అలా కాకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాము. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం 6000 రూపీస్కే 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సార్, మరి నేను ఈ టోటల్ ప్యాక్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 7075793719. ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్ అనమాట. మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే 6000 రూపీస్ పంపింటారో మీరు అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రస్,
రెండు కూడా మళ్ళీ ఇదే నంబర్కి 7075793719 ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన ఈ అడ్రస్కు మేము ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట. చాలామందికి ఇంకో డౌట్ అనమాట, సార్ మళ్ళీ మేము ఏమన్నా పెన్ డ్రైవ్ కొనాలా సార్, ఈ పెన్ డ్రైవ్ మేమన్నా తెచ్చుకొని మీకు పంపించాలని చెప్పి చాలా డౌట్. మీరేం కొనాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్ను కొని ఈ సి టైప్ శాండిస్క్ 32 GB సి టైప్ కొత్త పెన్ డ్రైవ్ని మేమే కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో కాశ్మీర్ నుంచి కేరళ వరకు మీరు ఏ స్టేట్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాలలో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది. అదర్ కంట్రీలో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. 110 బుక్స్ తీసుకుంటే మీకు 5000 అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకుంటే 2000 అవుతుంది. సో పెన్ డ్రైవ్ ఒకసారి, బుక్స్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 7000 రూపీస్ అవుతుంది. అట్లా కాకుండా రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం 7000 రూపీస్కే రావడం జరుగుతుంది. ఇంతకుముందు 110 బుక్స్ ప్లస్ 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది 7000 ఉండేది. సో ఇప్పుడు మీకు ఆఫర్లో 6000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ అద్భుత అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకే సార్, మరి ఈ టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను 6000 రూపీస్ పెట్టి. ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి 7075793719 ఇదే మొబైల్ నెంబర్కి మీరు గూగుల్ పే అయినా లేదా ఫోన్పే అయినా చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే 6000 రూపీస్ అమౌంట్ పంపింటారో 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, మీ అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే నెంబర్కి 7075793719 ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్కు ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట. మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో ఎక్కడ ఉన్న కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. అదర్ కంట్రీలో అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, 24 అవర్స్ అవైలబుల్గా ఉంటాము. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 7075793719. ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్, వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో కలుద్దాం.